ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక అడవిలో ఆ యొక్క అడవికి రాజు అయినటువంటి సింహము వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సింహము చెప్తుంది, అందరినీ కూడా పిలిచి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని కలవలేను. నా యొక్క గుహలోనే నేను నా యొక్క తుది శ్వాసనైతే కనుక నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. నేనైతే కనుక ఇంకా అడవిలో నేను తిరగలేను అని చెప్పి ఆ యొక్క గుహలోనికైతే కనుక వెళ్ళిపోయింది. అయితే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడాను ఎంతగానో బాధపడ్డాయి. అయ్యో, అడవికి రాజైనటువంటి ఈ యొక్క సింహము పెద్ద వయసు అయిపోయింది, ఇంకా మరణిస్తుంది కాబట్టి మనం వెళ్ళి పలకరిద్దామని ఒక్కొక్క జంతువు వెళుతుంది. అయితే జంతువులు వెళుతున్నాయి కానీ అవి తిరిగి వచ్చేటువంటి మార్గం అయితే కనుక కనిపించడం లేదు. ఇలాగ అనేకమైనటువంటి జంతువులు వెళుతున్నాయి పలకరిద్దామని. అయితే ఆఖరిగా ఒక నక్క వంతైతే కనుక వచ్చింది. మరి నక్క అయితే కనుక ఆలోచన చేస్తుంది, వెళుతున్నటువంటి అడుగులైతే కనిపిస్తున్నాయి గుహలోనికి, కానీ బయటికి వచ్చినటువంటి అడుగులు మాత్రం కనిపించడం లేదని నక్క అయితే కనుక ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి సింహాన్ని చూడడానికి వెళ్ళలేదు. అటువంటి సమయంలో మిగిలిన జంతువులన్నీ కూడాను ఈ యొక్క నక్కని ఎంతగానో అయితే కనుక తిడుతూ ఉన్నాయి. ఎందుకొరకనంటే కనుక, అయ్యో, వృద్ధాప్యంలో ఉన్నది మరి ఆ యొక్క సింహము, అందరూ కూడాను పలకరించడానికి వెళుతున్నారు, కానీ ఈ యొక్క నక్కకి ఎంతో అహంభావము, పలకరించడానికి కూడా రావడం లేదని ఈ యొక్క నక్కనైతే కనుక మిగిలిన జంతువులన్నీ కూడాను మరి ప్రత్యేకంగా పెట్టేసి నక్కతోటి మాట్లాడడం మానేసి నక్కనైతే గనక వారి యొక్క గ్రూప్లో నుండి పక్కకి నెట్టేసినాయి. ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకి తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, కానీ దాన్ని కనుగొని వారు కొందరే. హల్లెలూయా. అవును ప్రియనేస్తమా, ఇందాక మనం విన్నటువంటి ఆ యొక్క కథలో మృగరాజు చనిపోతున్నానని ఆ యొక్క గుహలో ఉన్నది, దాన్ని పలకరిద్దామని వెళ్ళినటువంటి జంతువులన్నీ కూడాను మరలా తిరిగి రానటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినాయి. కానీ నక్క మాత్రము మరి అన్ని జంతువుల్లాగా ఆలోచన చేయలేదు. కానీ నక్క అయితే గనక ఆ యొక్క సింహాన్ని పలకరించడానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, అక్కడే ఆగిపోయింది. అటువంటి సమయంలో మిగిలిన జంతువులన్నీ కూడాను దూషిస్తున్నాయి, విమర్శిస్తున్నాయి. మరి ఆ యొక్క గుంపు నుండి కూడాను వెలివేశాయి. అయినప్పటికీ కూడా నక్క బాధపడలేదు. ఎందుకొరకేనంటే కనుక నక్కకి తెలుసు ఆ యొక్క గుహలోనికి వెళితే ఏం జరుగుతుందనేటువంటి విషయం అయితే కనుక తెలుసు. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాటి కాలంలో కూడాను అనేక మంది గుంపులుగా పరుగులు పెడుతూ ఉన్నారు, కానీ సత్యమేది అసత్యమేది అనేటువంటి గ్రహింపు లేనటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఆ ఇరుకు ద్వారం
ఏ యొక్క మార్గానికి సాదృశ్యంగా ఉన్నదనంటే కనుక జీవానికి పోవు ద్వారముగా అయితే కనుక ఇరుకు ద్వారం ఉన్నది. అది సంకుచితమైనటువంటి మార్గంగా ఉన్నది, కానీ దాన్ని కనుగొని వారు కొందరే. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడాను అయ్యో వెళ్ళకపోతే సింహం ఏమైనా బాధపడుతుందని ఒకదాని వెనకాల ఒకటి వెళుతూ సింహానికి బలిగా అయితే కనుక మారిపోయినాయి. హల్లెలూయా. అదే రీతిగా నేటి ప్రపంచంలో ఉన్నటువంటి మరి క్రైస్తవులని చూసుకున్నట్లయితే కనుక భక్తి ఏది, సత్యమైనటువంటి మార్గం ఏది, అసత్యమేది అని గ్రహించుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో నరకానికి దారి అయినటువంటి మార్గాల గుండా వారికి అనుకూలమైనటువంటి మార్గాలనే ఎంచుకుంటున్నటువంటి వారిగా ఉన్నారు. సత్యమైనటువంటి మార్గాల్ని వారు గుర్తెరిగినటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క కథలో నక్కని చూసుకున్నట్లయితే చుట్టుపక్కల వారు తిడుతున్నారు, మిగిలిన జంతువులన్నీ తిడుతున్నాయి, అసహించుకుంటున్నాయి, వెలివేసినాయి వారి గుంపులో నుండి. అయినప్పటికీ కూడా ఆ యొక్క గుహలోనికి వెళితే జరగబోయేటువంటి ప్రమాదం ఏంటో గ్రహించుకున్నది కాబట్టి మిగిలిన జంతువులు ఏమన్నా కానీ పట్టించుకోలేదు. ఒంటరిగా ఉండడానికైనా తన యొక్క మార్గంలో ప్రయాణించడానికైనా ఇష్టపడింది. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజముగా క్రీస్తుని వెంబడిస్తున్నట్లయితే, ఆయన మార్గాల్ని నీవు అనుసరిస్తున్నట్లయితే, నీ మార్గము నిశ్చయంగా నీ యొక్క మార్గము సంకుచితమైనటువంటి మార్గమై ఉండాలి. నీ మార్గము క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి మార్గంగా ఉన్నట్లయితే అది ఇరుకు ద్వారముగా ఉంటుంది. నీ మార్గము ఖచ్చితంగా దేవుని పోలి నడుచుకునేటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే కనుక నీ యొక్క ప్రయాణము ఒంటరిగానే ఉంటుంది. నీ చుట్టుప్రక్కల వారు దూషణల ద్వారా, వారు మాట్లాడేటువంటి వ్యతిరేకమైనటువంటి మాటల ద్వారానే నీ యొక్క ప్రయాణం ఒంటరిగానే కొనసాగింపబడుతుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక నీవు మర్చిపోవద్దు. ఎందుకొరకనంటే కనుక ఇరుకైనటువంటి మార్గము, సంకుచితమైనటువంటి మార్గము అది సత్యమైనటువంటి మార్గము. ఆ యొక్క సత్యమైనటువంటి మార్గము యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియచేశారు కదా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరినూ కూడా తండ్రి యొద్దకు చేరలేడు అని. అదే రీతిగా సంకుచితమైనటువంటి ఇరుకు ద్వారమైనటువంటి మార్గాన్ని కనుగొనేటువంటి కొంతమందిలో ఈ దినము నీవు ఉన్నావా? అటు రీతిగా ఉన్నట్లయితే నిశ్చయముగా జీవమైనటువంటి మార్గంలో నీవు నడుస్తున్నావని గుర్తెరుగు. ఒకవేళ నీవు ఆ యొక్క గుంపులోనే నా చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో, లేదంటే కనుక ఇతరులను సంతోషపెట్టాలని నీవు భక్తి చేస్తున్నట్లయితే ఆ యొక్క విశాలమైనటువంటి మార్గము నరకానికి వెళుతున్నటువంటి మార్గం అనేటువంటి విషయాన్ని అయితే నీ గుర్తెరుగు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరికి మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే కనుక ఏ మార్గం ద్వారా నీ ప్రయాణం చేస్తున్నావో ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. జీవము మరణము నీ ఎదుట ఉంచాడు, ఆశీర్వాదము శాపము దేవుడు నీ ఎదుట ఉంచాడు. ఏ మార్గాన్ని నువ్వు నిర్ణయించుకుంటావో, ఏ మార్గం ద్వారా ప్రయాణించడానికి నీ యొక్క ప్రయాణాన్ని నీవు సిద్ధపరచుకుంటావో ఆ యొక్క నిర్ణయాన్ని దేవుడు నీకే అప్పగించాడు. జీవము కలిగినటువంటి మార్గము, ఇరుకు మార్గము, సంకుచితమైనటువంటి మార్గము, ఆ మార్గాన్ని కొంతమంది కలిగి ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క లిమిటెడ్ పీపుల్లో నేను కూడా ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు కోరుకుంటున్నట్లయితే
నిశ్చయముగా జీవ మార్గములోనికి దేవుడు నేను నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.